వీరెవరు ఎవరికి వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు జయ హో జనతా. ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు జయ హో జనతా. ఆనంద్ నీకోసం ఎవరు వచ్చారా? హలో, వీఆర్ ఫ్రమ్ SLM గ్రూప్. బాంద్రాపాక్ ఇష్యూ గురించి నీతో మాట్లాడడానికి వచ్చాం. పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో. ఇట్స్ బెటర్ టు విత్డ్రా ద కేస్. నీకేం కావాలో అడగచ్చు. పార్క్ వదిలేయండి. నిజంగా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. నా సైన్స్లో ప్రతిదీ చిన్నదే నేచర్తో పోలిస్తే. సో పెద్ద అనే మాట వద్దు. ఆ ఎమ్మెల్యేకైతే తెలీదు. మీరు బాగా చదువుకున్నోళ్ళు, జుట్టు కూడా బాగా నేర్చిపోయింది. మీకన్నా తెలియద్దా? ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు. ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది. సో డు నాట్ డిస్టర్బ్. DND. ట్రస్ట్ మీ, ఆ ఎమ్మెల్యే వెరీ డేంజరస్ మ్యాన్. చచ్చిపోతాడు. ఐ మీన్ ఆక్సిజన్ లేకపోతే. ఎమ్మెల్యే దగ్గరకు వెళ్ళండి. చెట్లు ఆక్సిజన్ ఇంపార్టెన్స్ చెప్పడానికి ట్రై చేయండి. కొంచెం టైం పడుతుంది ఆ బ్రెయిన్కి. బట్ కీప్ ట్రైయింగ్. ఎందుకంటే ఆ పార్క్ ఎప్పటికీ మీ సొంతం కాదు. సముద్రానికి మీకు తల్లిబిడ్డల లాంటి సంబంధం ఉంటుంది. దాన్ని మాకంటే మీరే ఎక్కువ కాపాడుకోవాలి. ఎక్కువ చేపలు పడదామని ఉంటుంది, కానీ సముద్రం నుంచి ఎక్కువగా చేపలు బయటికి తీయటం వలన చాలా ప్రమాదం ఉంది. మీకు కావాల్సినంత వరకు పట్టుకుంటే పర్యావరణానికి మంచిది. మళ్ళీ సముద్రంలోకి వెళ్లేలోపు మీరంతా ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎమ్మెల్యే దేశపాండే తమ్ముడి. రేపు మీతో పాటు సముద్రంలోకి నేను వస్తాను. మిగతావన్నీ అక్కడ మాట్లాడుకుందాం. ఏంటి ఇక్కడ దాకా వచ్చారు? పార్క్ విషయంలో భాయ్కి నీ మీద చాలా కోపంగా ఉంది. భాయ్ కోపం, నీ కోపం, నా కోపం తొక్కల కోపాలు. నేను ఈ సృష్టి కోపం గురించి మాట్లాడుతున్నాను. భాయ్ కోపం వస్తే ఎలా ఉంటుందో నీకు తెలియదు. నిన్ను చంపేసి సముద్రంలో పడేద్దామని వచ్చావు. ఎలా చెప్పను నీకు? నేను ఆకాశం, గాలి, భూమి, ఈ సముద్రం, వీటి కోపాల గురించి మాట్లాడుతున్నాను. భాయ్ కోపం ఎలా ఉంటుందో నీకు చూపించాల్సిందే. ఇందాక దేని కోపం అన్నావు? అది ఎలా ఉంటుందో నువ్వు చూపించు. కష్టం. బట్ దాని కోపం ఎలా ఉంటుందో నీకు అర్థం అవ్వడానికి ఒక చిన్న శాంపుల్ చూపిస్తాను. ఐ ప్రామిస్. ఇది ఒక చిన్న శాంపుల్ మాత్రమే. సుడిగాలు తెలుసుగా? ఇది ఇంకో రకమైన కోపం, సునామీ. కాకపోతే అల్లలు ఇంకొంచెం హైట్లో లేస్తాయి. ఆ హైట్ కూడా చూడాలంటే నీతో ట్రై చేద్దాం. దాని కోపం ఎలా ఉంటుందో అర్థమైంది. ఇక చాలు. నేచర్ కోపం రాకూడదు. వస్తే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆగదు. దాని ముచ్చటంతా తీర్చుకుని
దానంతట దాగాల్సిందే. నీతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో బాయికి అర్థం ఎలా చెప్తాను. నాతో పెట్టుకుంటే కాదు, నేచర్తో పెట్టుకుంటే.